ये लो पैसा. ఓ గాడ్, ఈ ఇంట్లో ఆ పిల్ల తప్ప ఎవరూ లేకుండా చూడు. హలో. ఓకే బాయ్. హలో మీరా, హౌ ఆర్ యు? ఫైన్. రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. జస్ట్ ఎ మినిట్. క్యారీ ఆన్. అమ్మయ్య, కూర్చోమందంటే లైన్ క్లియర్ అయిపోయినట్టే. మెల్లిగా పిల్లతో షో మొదలెట్టాలి. టైటిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హలో బాబ్జీ, మీ డాడీ మా ఇంటికి వచ్చేసారు. బహుశా మన విషయం గురించి మాట్లాడడానికేమో. మన లవ్ తెలిసిపోయి తిడతారేమో. నాకేదో భయంగా ఉంది. నువ్వు వెంటనే రా బాబ్జీ. తీసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్. మీ పేరు? డాలీ. వాట్ ఏ స్వీట్ నేమ్. మమ్మీ డాడీ? మమ్మీ చిన్నప్పుడే పోయారు. ఓ ఐఎమ్ సారీ. డాడీ ఈ మధ్య పోయాడా? కాదండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఓ ఐ సీ. నా గురించి ఆయన కంప్లైంట్ ఇస్తారా? నో చిచ్చి నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? అయినా నువ్వేం చేసావని నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు ప్రొసీడ్ అవుతున్నావు. ఇందులో తప్పే ఉంది? నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్లీజ్. హలో. లేదు, ఓ ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు. వీలైతే తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే బాయ్. చూడాలి, నీ మనసు నాకు తెలుసు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. యూత్ కోరికల్ని నేను ఎప్పుడూ కాదన్ను. నాకు ఓకే. అలాగే నా మిస్సెస్ని కూడా పెళ్లికి ఒప్పించేస్తా. ఇదేంటి ఈ దరిద్రుడు ఇక్కడ తయారయ్యాడు? బహుశా నన్ను ఫాలో అయ్యడమో. కనిపిస్తే కొంప కొల్లేరవుతుంది. డార్లింగ్, బాత్రూమ్ పెరట్లో ఉంది కదా. ఏమైంది నాకు సడన్ గా? మా నాన్నడి వండర్ఫుల్. మీ డాడీ రియల్లీ గ్రేట్ తెలుసా? మన పెళ్లికి తనే ఒప్పేసుకున్నారు. మీ మమ్మీని కూడా ఆయనే ఒప్పిస్తా అన్నారు. అబ్బా జస్ట్ కన్న కొడుకోయండి, కన్న తండ్రి గడ్డ వస్తావురా. ఐ విల్ సీ యువర్ ఎండ్. హలో మిస్టర్ పరబ్రహ్మ, ఏమిటి ఈ ఏరియాలో గస్తీ తిరుగుతున్నావు? సార్, మీకు గుడ్ న్యూస్. మన క్యాండిడేట్ ఈ ఏరియాని. ఏంటి అడ్రస్ కనిపెట్టేసావా? అవును సార్, పిల్ల తల్లి చచ్చిందంటండి. వెరీ గుడ్. తండ్రి ఇప్పుడే బయటికి చచ్చాడంట. వెరీ గుడ్. ఇంతకీ డోర్ నెంబర్ ఎంత? 1909. ఎంత? 1909 సార్. ఆ పిల్ల పేరు డాలీ అని చెప్పిందా? అయ్య బాబు, నాకన్నా మీరే ఫస్ట్. భలే కనిపెట్టేశారండి. డాలీ ఎవరనుకున్నావురా? నా కూతుర్రా, నా కన్న కూతుర్రా. నా కూతురుకి లైన్ వేస్తావరా? మీరే కదా సార్ సలహా ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బులు ఇస్తే మాత్రం నా సలహా తీసుకుని నా కొంప ముచ్చుతావరా? నిన్ను తాగలే, నిన్ను నరికేస్తాను. నిన్ను నరికేస్తాను. సురేష్ ఇంకా రాలేదేంటి? నీ కారణం ఎలా తెలుసుకున్నానో చెప్పుకో సురేష్. చెప్పలేవా? హారన్ సౌండ్ బట్టి. ఆ సౌండ్ వింటుంటే నన్ను నువ్వే పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపించాలని నేను సురేష్ కార్లో వచ్చాను. ఎవరు నువ్వు? ఇది హిల్, తెలుగులో కొండ, హిందీలో పహాడ్, బెంగాలీలో నాకు తెలీదు. నీకేమైనా తెలుసా? తెలీదా? బ్యాడ్. ఇక్కడ నిన్ను ఏసేయాలని తీసుకొచ్చాను. నేను చంపకుండానే నువ్వు చస్తావు. నీకు చావాలని లేదు, నాకు చంపాలని లేదు. అయినా నువ్వు చేస్తావు, చావాలి. అదెలా అంటావా? ఇలా.
బ్లడీ షిట్. పడిపోలేదా? పడిపోవాలమ్మా, పడిపోవాలి. ప్లీజ్. వదిలే. అది. జాగ్రత్త, ఏం పర్లేదు, జాగ్రత్త. ఏయ్! ఏయ్! అసలే కూతురు బాధతో చేస్తుంటే మధ్యలో నిన్నెవడేసాడ్రా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు మీనా ప్రాణాలు తీగిపోయాడు. సమయానికి నేను వెళ్ళాను కనుక ఆమె బతికి బయటపడింది. నువ్వు వెళ్ళకపోతే నువ్వు త్రోపడేది. చాలా ఎవరు కవయా? ఎవరితో గుడ్డిదాన్ని దిక్కుమాల దాన్ని నా కొడుకేదో చేశాడని అని సాగు కొడతావా ఏమ్మా? మావయ్య, పెద్దవాడివని ఊరుకుంటున్నాను. మరోసారి మీనాని హీనంగా మాట్లాడితే మరీ అద్దక్కదు, జాగ్రత్త. సురేష్, నోర్మయ్. త్వరలో ఆయనకు అల్లుడు కాబోతున్నా. ఆయన పట్టుకుని ఏమిటా మాటలు? ఈ మనిషికి నేను అల్లుండా? ఎవరన్నారు? నేనంటున్నాను, త్వరలోనే నీకు ప్రియాంకకు పెళ్లి. లేదత్తయ్య, నేను మీనాని ప్రేమించాను. ఆమె నేను పెళ్లి చేసుకుంటాను. నేను వద్దంటే అత్తయ్య, అత్తయ్యనే. నాకున్న వాళ్ళని పోగొట్టుకుని నేను మీ తాతయ్య దగ్గరికి వచ్చిన రోజుల్లోనే మీ అమ్మ నాన్నని యాక్సిడెంట్లో పోగొట్టుకుని నువ్వు అనాథ అయ్యావురా. నాకు బిడ్డలు లేని లోటు తీరిందనుకుని పసిగుడ్డువైన నిన్ను నా గుండెలకు హత్తుకున్నాను రా. ఎన్నోసార్లు మీ తాతయ్య నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. వద్దు నాన్న, ఈ బాబుని పెంచుకుంటూ గడిపేస్తానన్నాను. ఒరే, అమ్మ అని పిలిపించుకోకపోయినా నీకు అమ్మనయ్యానురా. నువ్వు తప్పటడుగు లేస్తుంటే మురిసిపోయాను. నువ్వు అల్లరి చేస్తుంటే ఆనందించాను. నిన్ను నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను రా. నా జీవితం అంతా నువ్వే అనుకున్న నా మాట కాదని ఒక గుడ్డి పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు నువ్వు. అత్తయ్య, అమ్మలా నన్ను పెంచినందుకు నిన్ను పూజిస్తాను. అత్తయ్యగా నిన్ను అభిమానిస్తాను. గొప్ప మనసున్న దానిగా నిన్ను గౌరవిస్తాను. కానీ నీ మాట కోసం నా కళ్ళతో లోకాన్ని చూసే ఓ అమాయకురాలికి అన్యాయం చేయలేను. ఒరే, నీ మాట కాదని ఆమెను పెళ్లి చేసుకొని నీ ముందుకు రాలేను. అందుకే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. సురేష్, సురేష్.